హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు మనం అయితే గోడు చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. గోడు చిక్కుడుకాయ కూరతో పాటు పెసరపప్పు కాంబినేషన్ అండి. గోడు చిక్కుడుకాయ పెసరపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ముందుగా అయితే మాత్రం నేను కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. అలాగే ఒలుచుకున్న గోడు చిక్కుడిని ఒక విజిల్ అయితే రానిచ్చానండి. ప్యాన్లో ఆయిల్ వీటెక్కినాక తాలింపులు వేసుకొని కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక మనం ఏదైతే శనగపిండి నానబెట్టుకుంటామో శనగపప్పుని కూడా వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయతో పాటు పప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి, మగ్గుతుంది. ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. కాసేపు అలా ఇలా కలిపెట్టుకొని ఉల్లిపాయ అయితే యాగనివ్వాలి. ఉల్లిపాయ గోల్డ్ కలర్లోకి ఏగుతుంది అనగా బాగా డీప్ ఫ్రై ఏం అక్కర్లేదండి, మగ్గితే చాలు. ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడైతే మనం ఉడకపెట్టుకున్న గోడు చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. రెండు కలుపుకొని కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి. బంతుల్లో కూడా ఈ కూర పెళ్లి భోజనాల్లో కూడా ఉంటుందండి, చాలా బాగుంటుందన్న. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చెయ్యకపోతే ఒక్కసారి ఇలా చూసి చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. మనం ఇంట్లో అన్నీ అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. నేనైతే ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అటు ఇటుగా కలుపుకున్నానండి. కాసేపు మూత పెట్టుకోవాలి, మగ్గిపోతుంది. ఆల్రెడీ గోడు చిక్కుడుకాయలు ఉడికినవే కాబట్టి అండి పెద్ద టైం తీసుకోదండి. 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం ఉంటే నేను అది కూడా ఇంకా వేసేసుకున్నాను మొత్తం. శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి. కాస్త మేమైతే ఘాటుగానే తింటాము. కారం వేసుకున్నాక కదుపుకున్నాను. ఇప్పుడే ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి కూడా వేసానండి. అది నేను ఓన్గా తయారు చేసుకున్నదండి. నేను ఇక్కడ ఏ షాపుల్లోనూ బయట నుంచి అయితే మాత్రం నేను తీసుకోను. మసాలా పొడులు ఏవైనా నేనే ఇంట్లో తయారు చేసుకుంటానండి. సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం. ఇదిగోండి ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా రుచిగా ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై అండి, సూపర్గా ఉంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.